ఆంధ్రప్రదేశ్లోని బీచ్లను గోవా బీచ్లు మాదిరిగా తయారు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బీచ్ షాక్ పేరుతోటి విశాఖ బీచ్లోని మద్యం బార్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లోని దీనికి ఆమోదం కూడా లభించింది. ఇందుకోసం అని చెప్పి ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖ బీచ్తో పాటు సూర్యలంక బీచ్ను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ రెండింటిలో కూడా ముందుగా ట్రయల్గా నిర్వహిస్తారు. బీచ్ ఒడ్డున కమ్మపాకలు కానీ లేదంటే కొబ్బరి మట్టలతో కానీ ఒక షెడ్లాగా వేసి ఆ షెడ్లోని మద్యం అమ్మడం, దాంతోపాటు కూడా నాన్ వెజ్ ప్రియుల కోసం నాన్ వెజ్ని కూడా అమ్ముతారు. ఈ మాదిరిగా ఒక గోవా బీచ్ తలపించే విధంగా తయారు చేస్తారు. ఇప్పటివరకు కూడా బీచ్ అంటే ముందు మన విశాఖపట్నం మన ఆర్కే బీచ్ ఇసుకలోని మనకు దొరికేవి ఏంటంటే మురి మిక్చరు, అలాగే అరటికాయ బజ్జీ, ఇంకా నూడిల్స్, అలాగే ఐస్ క్రీమ్, జొన్న పొత్తులు ఇలాంటివన్నీ దొరికేవి. ఇక పేదట వాటితో పాటు కూడా మద్యం సీసాలు కూడా దొరుకుతాయి. ఆ విధంగా మాదిరిగా ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మనం చూడొచ్చు బీచ్ ఒడ్డుని మొత్తం కూడా చూసారా ఏ విధంగా ఒక గొడుగులు వేసుకొని ఆ గొడుగులతో పాటు కూడా మురి మిక్చర్ అమ్మేవాళ్ళు కానీ, మామిడికాయలు ఊరబెట్టి అమ్మేవాళ్ళు కానీ, అదేవిధంగా జొన్న పొత్తులు కాలుస్తూ అమ్మేవారు కానీ ఇలాగ చిన్న చిన్న బడ్డీల్లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇదే మాదిరిగానే సేమ్ వైజాగ్ బీచ్లో కూడా చిన్న తాటికమ్మలతోటి ఒక షెడ్ మాదిరిగా వేసి అందులోని మద్యం అమ్ముతారు. అంటే ఒక బార్ నడుపుతారనమాట. ఆ బార్తో పాటు కూడా రెస్టారెంట్ కూడా పక్కనే చిన్నది ఇలాగ సేమ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఎలాగ ఉన్నాయో షెడ్లు అదే మాదిరిగా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అక్కడ బార్లు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి సమయం కూడా వేళలు కూడా నిర్ణయించడం జరిగింది. ఉదయం 10 నుంచి కూడా సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ మాదిరిగా ఈ యొక్క మద్యం అమ్మకాలు చేయాలని చెప్పేసి తద్వారాగా పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఎందుకంటే మహిళలంతా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మందు షాపులు, బెల్ట్ షాపులు విస్తృతం చేసింది కాకుండా ఇప్పుడు ప్రజలు సేద తీరడానికి వెళ్ళే ప్లేస్ అయిన సముద్ర తీరాన్ని కూడా కాలుష్యం చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని, మాన ప్రాణాలని కూడా పణంగా పెట్టడానికి ప్రభుత్వం వెనకాడటం లేదు. ఇలాంటి ప్రపోజల్ వెనక్కి తీసుకోవాలి. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ప్రజలు నీళ్ళ కోసం బోల్డ్ ఇబ్బందులు పడుతున్నారు. నీటి మీద, ధరల మీద బోల్డ్ అన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అదంతా మానేసి ఎంతసేపు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం మీద కేంద్రీకరించి ఆదాయం రావాలంటే ఎన్నో విధాలుగా చేయొచ్చు. కేవలం మందు షాపుల మీదే ప్రాజెక్ట్ చేసి ప్రజల మాన ప్రాణాలని, రక్షణని, కుటుంబాలకు రక్షణ లేకుండా చేయడం, పిల్లలకి, మహిళలకి రక్షణ లేకుండా చేయడం అనేది గవర్నమెంట్ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బీచ్లో వైన్ షాప్ పెట్టాలనేది ప్రపోజల్ వచ్చింది కదా, అది మాత్రం కరెక్ట్ కాదండి. మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ చేస్తామన్నారు, అంతేకాకుండాను ఇక్కడ పర్యాటకంగాను అభివృద్ధి చేస్తామంటున్నారు. చెయ్యండి, కానీ అందులో మత్తు పదార్థాలు లేకపోతే బార్లు, రెస్టారెంట్లు ఇది ఏంటంటే మరి కొంచెం వినాశనానికే కదా. ఇప్పటికే మహిళలకు రక్షణ లేదు. మొన్న బండి సంజయ్ కొడుకు చూడండి ఎలాగా ఆరోపణలో ఇరుక్కున్నారు. ఆ అమ్మాయికి ఏ వస్త్రం అనేది ఉంది అంటే బట్టలు సరిగ్గా వేయకపోతే కదా మహిళలు ఆ విధంగా అత్యాచారానికి గురవుతున్నారు అంటున్నారు. 6 సంవత్సరాల పిల్లకి ఏ వస్త్రం చూసారు అతను. అలాగే అంటే మద్యం సేవించిన వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ పనిచేయదు. దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ ఉండదు. మాధవి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. బీచ్ షాక్ పేరుతో విశాఖపట్నం, చీరాలలో బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబాలతో మహిళలు, పిల్లలు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా బీచ్ ఒడ్డున గడపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వలన బీచ్ అంతా కూడా మద్యం మాఫియాకి పాల్పడి మొత్తంగా మహిళలపైన మరింత రక్షణ, భద్రత కరువయ్యే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే 2 చోట్ల ఇప్పుడు పెడతాము, తర్వాత రాష్ట్రం అంతా విస్తరిస్తామని చెప్తున్నారు. ఇదేనా ఈరోజు చంద్రబాబు నాయుడికి మహిళల పట్ల చిత్తశుద్ధిని మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు మహిళల ఓట్లతో గెలిచారు, మహిళలు అక్క చెల్లెళ్ళని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఒక పక్కన ఆడపిల్లలపైన, పసిపిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ చేముకుంటున్నట్టు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆడవాళ్ళనే కాదు, ఇప్పుడు మా ఇళ్ళలో మగపిల్లలు ఉంటారు. మగపిల్లల జీవితాలు పోయినట్టే కదా. అందుకని చెప్పేసి దీన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామండి. ఒకవేళ ఈ ప్రపోజల్ కానీ వెనక్కి తీసుకోకపోతే వీధికి కూడా మేము ప్రచారం చేసి మొత్తం విశాఖపట్నంలో ఆడవాళ్ళందరినీ కూడా బీచ్ దగ్గరికి తీసుకొచ్చి
ఒక నిర్బంధం అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి వెనక్కి తీసుకునే వరకు మేము పోరాడతాం. ఐద్వా బీచ్లో బార్ షాపులు పెట్టడం వలన పర్యాటకం అభివృద్ధి చెందటం, ఎటున్నా మహిళల మీద దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఇది సమ్మర్, ఏ కాలం చూసినా కుటుంబంతో సహా వచ్చి బీచ్లో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ప్రభుత్వ నిర్ణయం వల్ల మాలాంటి వాళ్ళు అందరము కూడా బీచ్కి రాకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బీచ్లో బార్ షాపులు పెడతాము అని ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఓట్లప్పుడేమో అక్క చెల్లెమ్మలు కావాలి, గెలిచాకేమో బార్ యజమానులు కావాలా? మీకు బీచే మేము కొంచెం ప్రశాంతంగా ఏ ఖర్చు లేకుండా వెళ్ళేది, ఆడవాళ్ళు పిల్లలు. అలాంటి చోట్ల బార్లు పెట్టారనుకోండి, మందు తాగుతారు, గంజాయి కొడతారు, కొట్టుకుంటారు, సస్తారు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయి, పిల్లలు బతకనివ్వరు. అంటే మా దగ్గర నుంచి బీచ్ కూడా లాగేసుకుంటారా? ఇప్పుడు మామూలుగా ఏరియాలోని వాటిల్లోని బెల్ షాపులు పెడతా ఉన్నారు, జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాంటిది వేల కొలది మంది బీచ్కి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ బెల్ షాప్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది. చంద్రబాబు నాయుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పి ఓ పక్క నుంచి ఇలాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ ఈ మద్యం పెట్టడం వల్ల మహిళలు చాలా ఇబ్బంది, అత్యాచారాలు పక్క పెరుగుతున్నాయి, డ్రగ్స్ మాఫియా పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్న క్రమంలోని ఓ పక్క మనం మహిళలు నష్టం కలుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఈ రోజు బీచ్లో పెట్టడం కారణం ఏంటని చెప్పి మనం అడుగుతున్నాము. 3 పార్టీలు కలిసి అతిపెద్ద పార్టీగా మేము అధికారంలోకి వచ్చామని చంద్రబాబు నాయుడు మెట్మెట్లాడిపోవటం, ఈరోజు మహిళలు ఎన్నికల్లో ఓట్లేస్తే గెలిచిన వాళ్ళందరూ అదే మహిళలు ప్రశాంతత కోసం ఈరోజు విశాఖపట్నం పర్యాటక కేంద్రం కింద అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధికి ఆటంకపరిచే విధంగా ఈరోజు బీచ్ రోడ్లలో బార్లు అండ్ రెస్టారెంట్లు పెట్టడం చాలా సిగ్గుసేటు. మహిళలు అక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేయడం కోసమే ఈ దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. అయ్యన్న పాత్ర గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడారు అధికారం కోసం, అవి చేస్తాం ఇవి చేస్తాం మహిళలు ఉద్ధరిస్తామని చెప్పారు. ఈరోజు అదే అయ్యన్న పాత్రుడు ఈరోజు బీచ్ రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టండి అని సలహాలు ఇస్తున్నాడు. ఎంతో సిగ్గుచేటు. ఇప్పటికే పసిపిల్లల మీద పెద్దవాళ్ళ మీద కూడా అత్యాచారాలు పెరిగినాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ల వల్ల మహిళలు బీచ్ ముఖం కూడా చూడకుండా పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలి, వెనక్కి తీసుకొని డిమాండ్ చేయాలి. ఇప్పటివరకు కూడా సరదాగా గడిపేందుకు అందరూ కూడా సాయంత్రం అయితే చాలు, లేదంటే సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బీచ్కి వచ్చి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేవారికి ఇకపై ఇంకా ఆ విధంగా ఫెసిలిటీ ఉండదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే బీచ్లోనే ఇష్టసారంగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మితే ఇంకా తర్వాత ఇంకా మహిళలకు రక్షణ ఏముంటుంది అని చెప్పేసి అని వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మద్యం తాగి చాలామంది విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం, స్పీడ్గా వాహనాలు నడపడం, ప్రమాదాలకు గురి చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా చాలామంది అక్రమంగా బీచ్ల్లో కూడా మద్యం సీసాలతో వచ్చి ఇక్కడ మద్యం తాగి ఇష్టసారంగా వాళ్ళు స్నానాలు చేసి ప్రమాదవశాత్తు బారిన పడే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కనుక ఇలాంటి ఇంకా మరిన్ని పెరిగిపోతే ఇక్కడ బీచ్ ఒడ్డున ఇంకా ఈ విధంగా కానీ ఖచ్చితంగా ఇక్కడ మద్యం కానీ అమ్మితే మాత్రం ఇంకా మహిళలు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎందుకంటే ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే గోవా బీచ్ ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీచ్లన్నీ డెవలప్ అవుతాయని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడు మహిళల నుంచి వస్తున్న వ్యతిరేకతపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని మనం ఇంకా చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇటీవల మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక సంచలనం ప్రకటన చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలోని ఆయన ఒక మాట అన్నారు, ఎవరైనా సరే బీచ్కి వస్తే టీ తాగుదాం అనుకుంటారా, వాళ్ళు వచ్చి చక్కగా మద్యం తాగి సరదాగా గడిపి వెళ్దామని అనుకుంటారు. కానీ అటువంటి ఫెసిలిటీ ఇక్కడ బీచ్లో లేకపోతే ఇంకా టూరిజం ఏం డెవలప్ అవుతుంది అని అన్నారు. ఇప్పుడు ఆయన అన్న మాటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజం చేస్తుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఇప్పుడు బీచ్లోని ఈ విధంగా ఇప్పుడు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అందుకోసం విశాఖపట్నం బీచ్తో పాటు సూర్యలంక బీచ్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే దీనిపై వస్తున్న వ్యతిరేకతను ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, నెక్స్ట్ చర్యలు ఏ విధంగా చేస్తుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.